ఈరోజు దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు భారతదేశ పార్లమెంట్లో అపోజిషన్ లీడర్ ప్రధాన ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కమిషన్ చేస్తున్న అరాచకాల మీద దేశవ్యాప్తంగా కూడా పోరాటానికి పిలుపునిచ్చారు. ఓట్ చోరీ, మనం బంగారం దొంగతనం, డబ్బు దొంగతనం, ఆస్తుల దొంగతనం జరుగుతాయి, కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అనేది చాలా ముఖ్యమైనది. అలాంటి ఓటును కూడా ఈ బీజేపీ పాలనలో స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి కూడా లేదు అని కళ్ళకు కట్టినట్టుగా రాహుల్ గాంధీ గారు ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా ప్రజలందరూ చూశారు, గమనించారు. పూర్తి ఆధారాలతో ఈ దేశ ప్రజల దృష్టికి ఎలక్షన్ కమిషన్ చేస్తున్న నిర్లక్ష్య ధోరణి, ఎలక్షన్ కమిషన్ చేస్తున్న ఒంటెద్దు పోకడలు దేశ ప్రజల దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ ఓటు చోరీకి దేశ ప్రజలందరూ మద్దతు కావాలి. ప్రజాస్వామ్య పునాదుల మీద నిర్మించబడ్డ ఈ భారతదేశం ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ సమర్థవంతంగా నిర్వహిస్తున్న ఈ భారతదేశంలో ఎన్నికల కమిషన్ పాత్ర చాలా ముఖ్యమైనది. అలాంటి ఎన్నికల కమిషన్ వారు మాట్లాడుతున్న విధానం, రాహుల్ గాంధీ గారు కర్ణాటకలో, బీహార్లో, మహారాష్ట్రలో అనేక రాష్ట్రాల్లో ఈ విధంగా జరుగుతుందని అనేక ఆరోపణలు చేసినప్పుడు ఎన్నికల కమిషన్ ఏం చెప్పాలండి? అసలు మామూలుగా అడుగుతున్నాం, ఒక సామాన్య మానవుడిలాగా, సామాన్య ప్రజగా, ఒక భారతీయ పౌరులాగా అడుగుతున్నాం. ఎన్నికల కమిషన్ ఏమి సమాధానం చెప్పాలి? మీరు చెప్పింది విచారిస్తాము, దాని మీద సమగ్ర నివేదిక తెచ్చుకుంటాము, లోపాలను సరిదిద్దుకుంటాము అని చెప్తారా? నువ్వు ప్రమాణ పత్రం దాఖలు చేయి, నీ తప్పైతే జాతికి క్షమాపణ చెప్పు. అసలు ఏమో తెలివి ఉండి మాట్లాడుతున్నారా? ఈ దేశంలో ఎన్నికల కమిషన్ అనేది స్వయం ప్రతిపత్తి గల సంస్థ. రాజ్యాంగంలో ఆర్టికల్ 324 ప్రకారం మీకు విశిష్టాధికారాలు ఇచ్చింది ఈ భారత రాజ్యాంగం. మా ఆరోపణ ఒకటే, 2-3 నెలల్లో ఎన్నికలు జరగబోతున్న బీహార్ రాష్ట్రంలో 7,80,00,000 మంది ఓటర్లు ఉంటే 2025 జనవరికి, ఈరోజు మొన్న ప్రకటించే టైంకి 66 లక్షల మంది ఓట్లు తీసేశారు. మేము ఒకటే అడిగాం, అన్ని లక్షల మంది ఓట్లు తీసేశారు. మీరు నిజంగా ఎన్నికల్లో పారదర్శకంగా వ్యవహరించాలి అనుకుంటే తెలంగాణలోనూ, వెస్ట్ బెంగాల్లోనూ, ఆంధ్రప్రదేశ్లోనూ, హర్యానాలోనూ, ఢిల్లీలోనూ మీరు ఒక డ్రైవ్ పెట్టండి. 2 నెలల్లో ఎన్నికలు జరగబోయే దగ్గర మీ విన్యాసాలు ఏంది? దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఎన్నికలను ప్రభావితం చేసే విధంగా మీ చర్యలు ఉన్నాయి కాబట్టి భారత ప్రజల తరపున, ప్రతిపక్షాల తరపున రాహుల్ గాంధీ గారు మిమ్మల్ని క్వశ్చన్ చేశాడు. అంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, అపోజిషన్ లీడర్గా మిమ్మల్ని అడిగే హక్కు రాహుల్ గాంధీ గారికి లేదా? మీరు చెప్పే సమాధానం అదేనా? రాహుల్ గాంధీ గారికి నియమాలు చెప్తున్నారా, రూల్స్ చెప్తున్నారా? ఎన్నికల అధికారులు, ఎన్నికల కమిషన్ చేయాల్సిందేంది? ఒక రాజకీయ నాయకుడుగా అసలు మామూలుగా ఒక ఎలక్షన్ అవుతుంటే ఒక ఓటు హక్కు ఉన్న ప్రతి వ్యక్తి ఓట్లు లేకపోతే ఛాలెంజ్ చేసి అప్పుడప్పుడు ఓటు వేసే హక్కు రాజ్యాంగం కల్పించింది. ప్రాథమిక హక్కుల్లో ఓటు హక్కు కూడా ఒకటి. అలాంటి హక్కు మన కాల రాస్తున్నప్పుడు ప్రశ్నించొద్దా? ఓటు చోరీ అవుతుంది, లక్షల ఓట్లు దొంగిలించబడుతున్నాయి, అధికార పార్టీకి అనుకూలంగా మీరు ప్రవర్తిస్తున్నారు అని మా ఆరోపణ. ఆ ఆరోపణ సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? ఎన్నికల కమిషన్కు ఉంది. ఎన్నికల కమిషన్ చెప్పాలి,
మేము దానిని పరిశీలిస్తాం, దాని జరిగిన లోపాలు సరిదిద్దుతాం, మరొకసారి ఇలాంటి లోపం జరగకుండా చూస్తాం అనాల్సింది పోయి మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతున్నారు. ఒకరు అఫిడవిట్ ఇవ్వమంటారు, ఒకరు జాతి క్షమాపణ చెప్పాలంటారు. అంటే మిమ్మల్ని ప్రశ్నిస్తే జాతి క్షమాపణ చెప్పాలా? మీరు తప్పు చేస్తే సమర్థించాలా? ఏ విధంగా జాతికి క్షమాపణ చెప్పాలి? రాహుల్ గాంధీ గారు ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా మీరు చేసే అరాచకాలని ఎండగడుతున్నాడు.